హలో ఫ్రెండ్స్, మా అన్న కొడుకు పుట్టెంటుకలు కొండగట్టులో తీస్తాను మా అన్న మొక్కుకుండా అనమాట. కొండగట్టుకు దగ్గరలోనే ధర్మపురి ఉంది కాబట్టి ఫస్ట్ ధర్మపురి వెళ్తున్నాం అనమాట. అయితే 2 days ట్రిప్ ప్లాన్ చేసినాము. ఇవాళ ధర్మపురి వెళ్ళి ధర్మపురిలో దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ కొండగట్టుకు వచ్చి కొండగట్టులో నిద్ర చేసి పుట్టెంటుకలు తీపించుకున్నాక మళ్ళీ వేములవాడ వెళ్దామని ప్లాన్ వేసినాము. ఇవాళ ఫస్ట్ ఇక్కడికి వచ్చినాం అనమాట. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ధర్మపురి. ఫస్ట్ ధర్మపురిలో దర్శనం చేసుకున్నాం అనమాట. ఇవాళ ఇక గజస్తంభం చాలా పెద్దగా ఉంది, చాలా పాతది. ఇట్లా ఇక మా ఫ్యామిలీ అక్కడ ఉన్నారు. మొత్తం 3 families వచ్చినాము అన్నమాట. 4 families వచ్చినాము. ఎక్కువ మందిని ఏం పిలవలేదు, దగ్గర వాళ్ళమే. మా అమ్మ, మా చిన్నమ్మల ఫ్యామిలీ, మళ్ళీ మా అత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీ, మళ్ళీ మా ఇంకొక చిన్నమ్మ వాళ్ళ ఫ్యామిలీ, అంతే. జస్ట్ 4 families. అది అందరూ రాలేదు, కొందరు మేము వచ్చినాము. ఇక ధర్మపురిలో దర్శనం అయిపోయాక మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట కొండగట్టుకి, కార్లో పాటలు పెట్టుకొని. ధర్మపురిలో దర్శనం అయితే జల్లి అయింది. లైన్ గిట్లా చాలా ఏం లేదు, నీట్నెస్ గిట్లా చాలా బాగానే ఉంది. ధర్మపురిలో అయితే పర్వాలేదు, కొంచెం ఒప్పుకోవచ్చు. ఇప్పుడు కొండగట్టుకు వచ్చామన్నా, కొండగట్టు నైట్ బయటనే వండుకున్నాము వెహికల్ దగ్గరనే. కాకపోతే ఇక్కడికి మార్నింగ్ వచ్చి స్నానాలు చేద్దామని చూస్తే ఈ నీళ్ళు చూస్తే కొన్ని ఉన్నాయి, మొత్తం వాసన వస్తున్నాయి, వాసన వస్తున్నాయి, ఉండలేకపోయినాము. అక్కడ వాటర్ గిట్టే ట్యాప్లకి వెళ్ళి సరిగ్గా రావట్లేదు. ఇక అయినా కానీ చేసినాం నా ట్యాప్ల కింద. వాడు స్నానం చేసి కూర్చున్నాం అనమాట. ఇక పుట్టెంటుకలు తీస్తుంది కాదు, వాడు మా బామ్మది గాడు ఒక ఎంటుకలు కట్ చేస్తుండే. ఫస్ట్ 5 కత్తర్లు కట్ చేయాలంటే ఆచారం ప్రకారం అట్లనే చేస్తుండే. కట్ చేసిండు అనమాట 5 కత్తర్లు. ఇక మా వదిన ఎత్తుకుంది, వాడిని కట్ చేస్తా అంటే వాడు ఉంటలేడు. ఇక ఉంటలేడు అని ఏం చేసినామంటే ఇక సైడ్కి ఇక మా అన్న ఎత్తుకొని ఇక బిర్రగా పట్టుకొని గీక్తూనే ఉండే. ఇక రపా గీకేసిండు. వాడైతే తక్కువ మొత్తుకోలే, కీస్ అని గుండు గీకుతున్నంతసేపు మొత్తుకుండు. మరి ఏం చేస్తాం, గీకి పియాలిగా, గుండు గీకి పియాలని ఇక గీకిపించినాం. ఇక ఆ మధ్యలో ఆపుకుంటా చేసుకుంటూ మొత్తం అటు ఇటు చేసి మొత్తం గుండె అయితే గీకిపించినాము. అది ఇట్లా పర్ఫెక్ట్గా రావాలంటే కష్టమే, ఎందుకంటే మనం తీర్థయాత్రకి వెళ్ళి మాత్రం చిన్న బాబు కాబట్టి అక్కడ పర్ఫెక్ట్గానైతే గీయరు, కొంచెం అలానే ఉంటుంది. నార్మల్గా వేసిరు అంతే. ఇంకా మనకి పర్ఫెక్ట్గా వేయాలంటే అది ఇంకా ఏడుస్తాడు. ఇప్పటికే కీస్ అని మొత్తుకుండు. వీడు ఏడుస్తూనే ఉండు, ఎంత చెప్పినా ఇంటలేడు. వాడు ఏడవకపోవు కానీ అది తలకాయ ఇటు జరిపి అటు జరిపి అట్లా పట్టుకొని చేసే వరకు వాడు ఏడుస్తున్నాడు అనమాట. లేకపోతే వాడు ఏడవాడు, అది చాలా యాక్టివ్. వాడు ఉందే 11 months, ఇప్పుడే నడుస్తుండు, మాటలు మాట్లాడుతుండు, అన్నీ వస్తున్నాయి. వాడు అమ్మ అంటుండు, నాన్న అంటుండు, బాబాయ్ అంటుండు, అన్న అంటుండు. ఉన్నది 11 months మళ్ళీ నడుస్తుండే. ఇంకా 11 monthsకి నార్మల్గా ఎక్కువ మంది నడవరు, కానీ మావాడు అయితే నడుచుడే. 11 monthsకే నడుస్తుండు. ఇది విచిత్రం మనిషి మావాడు, టప్ హుషారు అనమాట మావాడు. తర్వాత మా అత్తమ్మకి ఇట్లా మా అన్న వాళ్ళకి డ్రెస్సులు పెట్టిరు, ఫోటో దించారు అనమాట. వీడియో ఎందుకని ఇట్లా డ్రెస్సులు పెట్టినాక కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి వచ్చినాం అనమాట. ఇక గుడి దగ్గర ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. గుడి అయితే చాలా బాగానే మెయింటైన్ చేస్తున్నారు కొండగట్లు. కాకపోతే వాటరే మరీ ఘోరంగా ఉన్నాయి, ఆ ట్యాప్లు అయితే మరీ స్లోగా వస్తున్నాయి. అది మాత్రం మేనేజ్మెంట్ చూసుకోవాలి ఒకసారి. అందరం కలిసి దర్శనానికి వెళ్ళాము. దర్శనం అయిపోయింది, పబ్లిక్ ఏం లేరు, జస్ట్ 10 minutesలో దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయాక ఫోటో దిగినాం, గ్రూప్ ఫోటో. ఇది నేనే దించిన, అందుకే అందులో నేను లేను. తర్వాత ఇండివిజువల్గా ఫ్యామిలీస్ వాళ్ళు దిగిరు, ఒక్కొక్కరికి ఇట్లా దిగినాము. ఇక మా అమ్మ మా నాన్న. ఇక ఫొటోస్ ఇవి క్లారిటీ రాలే, వచ్చినాయి కానీ ఈ వీడియో లెక్క కన్వర్ట్ చేసేసరికి అది రాలేదనమాట క్లారిటీ. చూద్దాం, కొంచెం ఎన్హాన్స్ క్వాలిటీ పెంచితే ఇంకొస్తుండొచ్చు. ఇది నేనే. ఇక తర్వాత కొండగట్ల దర్శనం అయిపోయాక ఇక వేములవాడకు బయలుదేరినాం అనమాట. జస్ట్ వేములవాడకి ఎంత 30 kilometers ఉంది, 1/2 hour జర్నీ అంతే కొండగట్టు నుంచి. మీరు ఇట్లా ఒకసారి కొండగట్టుకు పోదాం అనుకుంటే ధర్మపురి, కొండగట్టు, వేములవాడ 3 దర్శనం చేసుకోవచ్చు అనమాట. ఇది వేములవాడలో అక్కడ గుడి అనమాట. కాకపోతే తక్కువ లైన్ లేదు, చాలా మంది లైన్లోనే చాలాసేపు ఉన్నాము. చాలా ఇబ్బంది అయింది. మొత్తం వాళ్ళే మమ్మల్ని నూక్కుంటూ వేయరు లైన్లో. మాత్రం మా ఊడు ఉంది గిత్తత ఎటు చేస్తుండే వీడు, అవన్నీ ఎక్కుతారంట. అట్లా అది పట్టుకొని ఇట్లా అంటుండో, మా ఊడేమో అట్లా ఇస్తుండే. కోడీలు మాత్రం చాలా మంది వేసారు, గట్టిస్తారు. ఆ కోడీల కాడ ఇట్లా బొచ్చరు మంది తిరుగుతూనే ఉండు గుడి చుట్టూ కోడీలు పట్టుకొని. ఎందుకంటే వేములవాడ రాజన్న ఫేమస్ ఏంటంటే కోడి మొక్కులే ఫేమస్, అందుకని చాలామంది ఇస్తారు.
ఇప్పుడు మొక్కులు పోయారు పబ్లిక్ ఎంతమంది ఉన్నారు. మొత్తం మొక్కుటినే వెళ్ళిపోయారు, మనం నడవాల్సిన అవసరం లేదు, వాళ్ళే మొక్కుటి వెళ్ళిపోయారు దర్శనం వరకు. చాలా ఇబ్బంది అయింది. అదో మా వాడు కీస్ అని మొత్తం అగో ఇబ్బంది అయిపోయి టైట్ ఉండే వరకు ఒకటే ఏడ్చింది అనమాట. ఆ దర్శనం అయిపోయి బయటికి వెళ్ళేదాకా కీస్ అని. వీడొక్కడే కాదు చాలామంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకి గిట్ల ఇబ్బంది అయింది. ఈ జనాలు అందరూ అట్లా నూక్కుంటూ పోద్దబ్బా మనుషులని, కావాలని అక్కడ లేకపోతే నూక్కుంటూ పోతున్నారు. అటు ఇటు దర్శనం కంప్లీట్ అయింది. వండుకున్నాము, మా అమ్మ గిట్లా అందరూ వంటలు వండి కూర్చున్నాం ఇక తినడానికి. జస్ట్ వైట్ రైస్, పప్పు అండ్ పలుచు పులుసు చేసిర్రు అంతే. ఇక తర్వాత జరిసేపు మా అన్న పరిగిండుగా అందరు తినడం జరిసేపు రెస్ట్ తీసుకుంటున్నాము. రెస్ట్ తీసుకొని బద్దిపోచమ్మ దేవాలయం ఉంటుంది ఇక్కడ, అక్కడికి వెళ్తామని వెళ్ళినాం అనమాట. ఇదే బద్దిపోచమ్మ దేవాలయము. ఇక్కడనే బోనాలు అందరూ సమర్పించుకొని ఏమన్నా నాన్ వెజ్ ఇట్లా చికెన్ మటన్ గిట్లా ఇక్కడ నేనంట కోసేది. ఇక్కడ మళ్ళీ వేరే దేవాలయం ఉంది. మా వాళ్ళు షాపింగ్ అని బయలుదేరి వీడికి వచ్చి నేను కూర్చొని గంట అవుతుంది. మా వాళ్ళు ఇంకా వస్తలేరు, కొనేది తక్కువ వచ్చేది షాపింగ్ చేసేది చాలా సేపు. మా వాళ్ళు ఇంకా ఆగిరు మళ్ళీ ఆడ. ఇప్పుడు గంటకి ఎక్కువసేపు అయింది, మేము వచ్చి ఇక్కడ కూర్చున్నాము, వాళ్ళేమో మెల్లగా షాపింగ్ చేసుకుంటా మెల్లగా వస్తుర్రు. చాలా ఇబ్బంది అయిపోయింది. కూర్చొని మాకు అక్కడ వచ్చేసింది. నా ఫోన్లో ఛార్జింగ్ ఇట్లా అయిపోయింది అక్కడ కూర్చొని ఫోన్ ఒత్తుకుంటే. ఇంకా ఆడినెవరు, కొనేది తక్కువ షాపింగ్ చేసేది ఎక్కువ. ఇప్పుడు 1.5 hour షాపింగ్కి, మళ్ళీ ఇంక ఈడి వరకే, ఇంకా పోతుంటే ఇట్లా షాపులు ఉన్నాయి, ఇంకా ఆడెంతసేపు అవుతుందో ఇక చూద్దాం. ఇక తప్పదు, ఇక షాపింగ్కి టైం అయితే ఇవ్వాల్సిందే. ఇక మళ్ళీ బయలుదేరుతున్నాం అనమాట. ఇక వెహికల్ ఎక్కి ఇక మేము ఇంటికి బయలుదేరుతున్నాము. ఇదే మా వెహికల్. ఇక పాటలు పెట్టుకొని బయలుదేరినాం. ఇక జస్ట్ ఇక్కడి నుంచి మాకు ఎంత 100 kilometers ఉంటుంది అనమాట చాలా. ఇది మా అన్న వాళ్ళ ఇంటికి, మళ్ళీ మా అన్న వాళ్ళ ఇంటి నుంచి మళ్ళీ మేము మా ఇంటికి రావాలన్నమాట అంతే. జస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.